మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏనండి ఏ పాపం అంట పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందే స్తోత్రం. యేసు నామమున బాప్తిస్మం. పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని రక్షించాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరించాలి. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడవై నీ జీవితం ప్రభు కొరకు జీవించాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఎంత నెమ్మది, ఎంత భాగ్యమండి. కలిగి ఉంటావా? ఇక్కడ డబ్బు అవసరం లేదు, ధనం అవసరం లేదండి. నోటి మాటే అయ్యా నేను కూడా పాపిని, నా పాపములు క్షమించు. ఒకవేళ ఏదైనా అలవాటు ఉండి ఇడిపించుకోవాలి హాస్పిటల్లో కానీ లోకాల ఇడిపించుకోలేకపోయామో ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నాకు మారు మనసు తండ్రి రక్షణ ప్రభా బాప్తిస్మం అనుగ్రహించుకుని అడుగు. ప్రభు మార్గం అడుగు, నీకు నెమ్మది దొరుకుతుంది. ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎంతకాలం అంటావు? ఎలపడా ఏడుస్తావు? దేవుడి సన్నిధికి రండి, చిన్న ప్రార్థన చేసుకో. వాటిని అంగీకరించు, వాక్యానికి లోబడు, ప్రభుని అంగీకరించు, ప్రభు లోబడు. యేసయ్యా నా పాపాలు క్షమించమని గొప్ప స్వరంతో అడిగితే చిన్న ప్రార్థన చేసుకో, దేవుడిని క్షమిస్తాడు. నీ మార్గం సరళము చేయగలడు. 40 ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వినండి.